నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టికల్ గ్రామం నందు ఆంజనేయ స్వామి రథోత్సవం మహాయోగిని శివమ్మవారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం 26వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ దేవాలయాభివృద్ధి కొరకు పనులు జరుగుతున్నాయంటూ ఆలయ పూజారి తెలిపారు. అందరూ జరుపుకుంటున్నాము. సందర్భంగా పక్కన పల్లెలు అందరూ వచ్చి ఊరేగింపుతో ఉత్సాహము జరుగుతుందిగా కోరడమైనది. ఓం నమ శివాయ. నెట్టెకల గ్రామమందు ఉగాది సందర్భంగా భక్తాదులు శ్రీ నెట్టెకండ ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. 26వ రథోత్సవం భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గ్రామాన్ని చల్లగా చూడాలని ఆ మహాశివుని వేడుకుంటున్నారు. రథోత్సవంలో అందరూ పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు, కలశాలు, ఇది వీరభద్రస్వామి, గ్రామ పెద్దలు, మహాయోగి శివముల వారు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినారు. అన్ని గ్రామాల నుంచి పాల్గొంటారు. పట్టణ భక్తాదులు మండిగిరి శేషిరెడ్డి శేషిరెడ్డి దంపతులు, పాండురంగారెడ్డి దంపతులు, రవిరెడ్డి కాంట్రాక్ట్ దంపతులు, సోమశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ దేవాలయం అర్చకులు జె మల్లికార్జున స్వామి, నెట్టేకల గ్రామం. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ముస్లిం కాలనీలో గల మైనారిటీ సెల్ నాయకుడు షేక్ గౌసుద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌసుద్దీన్ కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికి వారి సాంప్రదాయ దుస్తులతో సత్కరించారు. శ్రీ విశ్వవసునామ తెలుగు ఉగాది పండుగకు ముదిరాజ్ జాతి కుల దేవత పెద్దమ్మ తల్లి వారసులుగా అంగరంగ వైభవంగా జెండాలను ఆవిష్కరణ చేసినట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతి సంస్కృతిని ప్రతిబింబించే గ్రామాన జెండా ఎగురవేసి అందరితో కలిసి సామూహిక పచ్చడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడిని పంచారని వివరించారు. తెలుగు జాతి తెలంగాణ మూలవాసి జాతిగా తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అక్షరాల తోవ సాహితీ సంస్థ వారు PRTU భవన్ NSP క్యాంపు వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విశ్వవసునామ తెలుగు సంవత్సరాది ఉగాది కవి సమ్మేళనంలో పలువురు కవులు, రచయితలు, గాయకులు పాల్గొని కవితా గానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత గాయకులకు అక్షరాల తోవ నిర్వాహకులు
నామ పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాజమల్లు ఉపేందర్ ప్రశంసాపత్రం మరియు శాలువాతో గౌరవ సత్కారం అందించడం జరిగింది. అక్షరాలతో కార్యక్రమం మరి సాహిత్య సంస్థ అనేక కార్యక్రమాలు గతంలో నిర్వహించింది. అదేవిధంగా కూడా ఈరోజు ఉగాది పండుగ పర్వదినాన చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం మరి కార్యక్రమం నిర్వహించారు. ఎన్నెన్ని వసంతాల వేడుకలు, నవ యవ్వనపు ప్రకృతి కాంతలో సిగ్గుల మొగ్గల స్నిగ్ధ సౌందర్యపు హరివిల్లు అందాలను చూసి మురుస్తోంది ఆమెను. మూగబోయిన తోటకు నవ చైతన్యపు రాగాలు నేర్పిన కోకిలమ్మల కుహు కుహు స్వరాల అర్చనతో శ్రీరస్తు శుభమస్తంటూ కరకూజితాల గానా బజానాల నడుమ పొడమని ముద్దాడింది నవోదయపు తొలి కిరణం. విశ్వావసు ఉగాదికి వినయంగా పలికింది ఘన స్వాగతం. మత్తెక్కించే మావి చిగుళ్ళ సువాసనలో మునకలేస్తూ పొలకింతల కేరింతలు కొడుతూ వాసంతపు సమీరాలు కొండ కోనల పలకరిస్తూ పంట పొలాల్లో హరితమై వెలిసేందుకు పరుగులు తీసే పావన గంగా చెరువు. ఎటు చూసిన నవనవోన్మేష నయనానందకర దృశ్యాలే. చైతన్య మనోజ్ఞ సౌందర్యానికి పడుతున్న నీరాజనాలే. 6 రుచులతో సమ్మిళితమైన ఋతువు ఒక్కటి నవ్వింది మధుమాసపు మహారాణిని నేనేగా అంటూ. జీవన విలువలను ఉద్బోధిస్తూ మంగళకరమైన ఉగాది ప్రాశస్త్యాన్ని తెలిపింది. కారమంటి గ్రీష్మాన్ని భరించాలి తప్పదండి, కారమంటి గ్రీష్మాన్ని భరించాలి తప్పదండి. బతుకులోన ఉప్పదనపు శిశిరాన్ని మోయమంది, బతుకులోన ఉప్పదనపు శిశిరాన్ని మోయమంది. చేదులాంటి బాధనిచ్చే హేమంతం తప్పదండి. చింతపడకు పులుపంటి వర్ష ఋతువే హర్షం తెస్తున్నదండి, పులుపంటి వర్ష ఋతువే హర్షం ఇస్తున్నదండి. వగరు పొగరు ఉంటేనే హేమంతం నీ సొంతమంది, వగరు పొగరు ఉంటేనే హేమంతం నీ సొంతమంది. 6 రుచుల మాధుర్యాన్ని తోడుకొని వచ్చింది ఆహ్లాదపు కబుర్లతో. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు తానే నిలువుటద్దమంటూ విశ్వావసు వత్సరాన్ని విజయ కేతనంగా, విశ్వావసు వత్సరాన్ని విజయ సంకేతంగా చూడమని చెప్పింది. షడ్రుచుల బతుకులోనే సుఖశాంతులు వెతకమంది. ఆనంద సందోహాలతో ప్రతి ఇల్లు ముస్తాబైంది. పంచాంగ శ్రవణాలతో కొత్త ఆశలు పెంచుకుంటూ ఆదాయ వ్యయాలు అవమాన రాజపూజ్యాలపై దృష్టి మరల్చిన ప్రజావళి విశ్వావసు ఉగాదికి స్వాగతం పలుకుతూ అందమైన అనుభవాలు మానవీయ విలువలకు శ్రీకారం చుట్టాలని, అనువనువు సమాజాన ఆదర్శం వెళ్ళి విరియాలని, పేద గొప్ప తేడా లేక ఆనందం చవి చూడాలని ఆర్తితో కోరుకుంటూ కాలరథంపై టీవీగా వేంచేస్తున్న విశ్వావసునామ ఉగాది సంవత్సరానికి పలుకుతోంది నామది వినమ్రంగా స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు. మా నవ ప్రగతి నమ్మకంగా కాక పొరపాటుగా జరుగుతుందేమో. అభివృద్ధి భవిష్యత్తుకు కొత్త అవకాశాలు తేవాలి కానీ అవకాశవాదని కాదు కదా. ఈ నానోటెక్ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అవమానంలో తలదించుకుంటుంది. ఊరి చివర కుక్కలు నక్కలు వైరాగ్యంతో వేదాంతం చెప్పుకుంటున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు దగ్ధమవుతున్నాయని నేను రుగ్ధకంఠంతో అడుగుతున్నా నిన్ను. నైతికంగా దిగజారిన సమాజాన్ని ఇతోధికంగా మేల్కొల్పడానికి రావా? ధనాన్ని దాచుకున్నంతగా పేదరికాన్ని దాచుకోలేను కదా. ఆ కలిని తట్టుకునే కలికాలాన్ని ఇస్తావా విశ్వాసమా? వ్యక్తిగతం కాదు నాకు కావాల్సింది వర్తమానంలో భవిష్యత్తుకు బాట చూపించాలి. తరాల నిర్లక్ష్యానికి త్వరలోనే మూల్యం చెల్లించాల్సిన గడ్డుకాలం వస్తుందనే భయంగా ఉంది నేస్తమా. భూగర్భం గర్భ విచ్ఛితికి గురవుతోంది. పాతాళానికి పైపు లైన్ వేసిన చుక్క నీరు కూడా కష్టమవుతోంది కదా.
నీటి ట్యాంకర్ల కోసం యుద్ధ ట్యాంకర్లని రంగంలోకి దింపాలేమో. జనవనరుల చుట్టూ సైనిక దళం మోహరించే పరిస్థితి ఎదురవుతోంది మనకి ఇప్పుడు. మా అందరి కోసం 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలపవా నేస్తమా? ప్రపంచీకరణ పాశవిక ఫలితం, మహామాయగాళ్ల కుట్ర కుతంత్రాల వలయం. రంగుల ప్రపంచం చూపించమంటే రంగుటద్దాల పెట్టి చూపించినట్లుంది. నాగరికతతో సాగుతున్నామనుకునే ఆ అనాగరిక మృగాలు, ఆకలి ఉన్న తోడేళ్లు నాశనం చేస్తున్నారే నా నవమాసాల గర్భగనుల్ని. ప్రపంచమంతా అణ్వాయుధాల గుట్టలు, ఎన్నెన్నో కన్నీటి గాథలు. ఈ అగ్నిశిఖర క్రతువును అంతమొందించడానికి పూర్ణాహుతివై వస్తావా విశ్వాసనామ వచ్చరమా? ఉదయించే సూర్యకిరణానివై, చైతన్యమించిన స్వరూపానివై, జవజచ్చిన జాతి రక్తంలో వట్టిపోయిన వృక్షాలతో వసంతాలు పూయించడానికి వస్తావా ఒక్కసారి? నువ్వుంటే నాకు తోడుగా. కాలం ఎప్పటికీ అనుకూలం కాదని నాకు తెలుసు. కాకపోయినా నేనే మార్చుకొని వెలుతురుని వెతుక్కునే ఒక చీకట్లో బయలుదేరే ఒక పక్షిలా బయలుదేరుతా నేను. నా దేశ కీర్తిని అఖండ జ్యోతిలా ఎగరేసేలా చేస్తా నేను. నేటి తరానికి ఆదర్శాన్నై, భావి తరానికి మార్గదర్శకానికై కిందకు వచ్చిన కాగడాల ఆశావాదంతో, త్రిగుణీకృత ఉత్సాహంతో అట్లాంటిక్ వెస్టర్లీస్ లా దూసుకుపోతా, ముందుకి దూసుకుపోతా. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహిత్య మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రంజాన్ వేడుకలు. ముందుగా ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులందరూ కలిసి ప్రార్థనలు చేసిన అనంతరం అలాయ్ బలాయ్ చేసుకుని బస్టాండ్ దగ్గరలో ఉచితంగా సేమియా దాత మస్రతుల్లా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాల భేదాలు లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ అందరూ కలిసి రంజాన్ సంబరాలు జరుపుకుంటున్నారని, ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى. हम सबको बहुत फायदा हुआ मेरे दोस्तों। इसी तरह हमारे पास भी जैसा आज शहर लक्षद्वीप में एक भी आलिम नहीं है मेरे दोस्तों। काश अल्लाह ताला ये नेमत अगर हमको पहले देता तो आज हमारे पास 100-200 लोग हाफिज कुरान आलिमा बनते थे। फिर भी अल्लाह पाक ने हमको इनामत दिया है, हम इसकी कदर करें मेरे दोस्तों। हम सबकी मेहनतों से, हम सबकी कुर्बानियों से
ये मदरसे चलते हैं मेरे दोस्तों। इसके वास्ते सब लोग मेहनत करना है। जो भी నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల్ మదన్పల్లి గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈదుల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈదుల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెట్పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట శివారులో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దల సారథ్యంలో జరిగిన ఈ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ మోయిజ్ షమీ, మర్కజే ఇంతజామియా కమిటీ సదర్ అఖ్తర్ జానీ మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించే పవిత్రమైన రోజు. అందరూ కలిసికట్టుగా ఈ వేడుకలను జరుపుకోవాలి. భారతదేశం సుఖశాంతులతో నిండిపోవాలని అల్లాహ్ను ప్రార్థించామని తెలిపారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. من حمده الله أكبر. الله أكبر، الله أكبر. الله أكبر. बीमारियों से बचा लीजिए। जो जिस दर्जे में बीमारी का शिकार है उसे सेहत अता फरमाइए। हुसैन इलाज साहब को सेहत आजिला मुस्तमिरा दाइमा नसीब फरमाइए। अल्लाह उम्मत के मरहूमीन की मग़फ़िरत फरमा दीजिए, उनके गमों की वहशतों को खत्म फरमा दीजिए, उन सब के हक़ में जन्नतुल फ़िरदौस के फैसले फरमा दीजिए। अल्लाह हम सब के लिए అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజలను అరెస్టు చేసిన ఆల్వాల్ పోలీసులు నిందితుల నుండి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్తె స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. పట్టుకోవడం జరుగుతుంది. అదే కాకుండా షాపులలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటుంది, కానీ వాళ్ళ షాప్ వరకే ఉంటుంది. వాళ్ళు ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్లో కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు కెమెరాలు పెట్టుకోగలరని చెప్పి వాళ్ళు ఇంకా వేరే పనులు పాపం తీసేస్తారు. టెక్నాలజీ పెరిగింది, ఏదైతే ఇంటాక్ట్ ఏదైతే పోతుందో అదే మన ఆమె ఏమంది ఇట్లా అంటే ఆమె చెప్తుంది జరిగింది. ఈ దొరికిన గోల్డ్ మీదనా కాదని చెప్పి అడిగితే ఇది మాదే సార్. ఎట్లా చెప్పామేంటి అంటే ఎక్కువ చెప్తే దొరికింది మాకు ఇస్తారేమో అనే ఉద్దేశంలో అట్లా చెప్తారు. కానీ చెప్పడం ఎక్కువ చెప్తారు. ఏమనలేదు. ఇప్పుడు ఇంటాక్ట్ వాళ్ళ ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం గోల్డ్ దొరుకుతుంది. తేదీ 27-28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 అండర్ సెక్షన్ 321 4 and 305 BNS కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇక వివరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు, సన్నాపు ప్రవీణ్ 19 years, ఈయన వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు. తర్వాత A2 వచ్చేసి రవితేజ, సన్నాపు శ్రీనివాస్, ఏజ్ 20 years, ఈయన సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఈయన A2 ఇక్కడ నుంచి అల్వాల్ ఏరియా నుంచి ఎల్బీనగర్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్ మొన్న 27th నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పుకోవడము, ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జెన్యున్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జెన్యున్ ఫంక్షన్ హాల్కు ఇద్దరు కలిసి చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో గడిపి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ A1 ఎవరైతే ఉందో కౌశిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తుండగా వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ కొరకు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళ కూడా ఆల్రెడీ ఉన్న సుత్తెలు తీసుకుని వచ్చేసి ఆ సుత్తెతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అల్మారాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ యొక్క కీ అల్మారంలో ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ బంగారం పెంచుకొని పోవడం జరిగింది. దీంట్లో పోలీసు దర్యాప్తులో జరిగిందంటే ఈ విషయం తెలియగానే
డీసీపీ గారి ఆధ్వర్యంలో 4 టీములు ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ వీళ్ళు కలిసి మొత్తం 4 టీంలు తయారు చేయడం జరిగింది. దీంట్లో మన డీసీపీ గారు కోటిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం ఫామ్ చేయడం, దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్హెచ్ఓ గారు రావుదేవ్ గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారినాయుడు గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం అంటే దాదాపు 100 కెమెరాలు 2 రోజుల వరకు ఇదే పనిలో ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని తీసుకుని వచ్చేసి వెతుకుతుండగా ఆ వెహికల్ దొరుకుతుండగా నిన్న 30వ తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది. వెహికల్ దొరికిన వాళ్ళను 2 కలిసి వెళ్తున్నారు. ఆ వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ 2 రోజుల తర్వాత ఇంకెవరు అడగలే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కాముకోవడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతోపాటు సైకిల్ మోటార్ దొంగలను 2 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీంట్లో